Précis writing. A précis is a summary of a piece of writing. It's borrowed from French word. It means summary. First question. Précis means. Options: brief explanation of passage, reduce passage in 1/3 of its length. A and B correct? None of these. Which one is the correct option? Option B. Reduce passage in 1/3 of its length. సో ప్రెసీ మీన్స్ ఇచ్చిన ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ని క్లియర్గా చదివి ఆ ప్యాసేజ్లో ఇంపార్టెంట్ కానీ పాయింట్స్ ఏముంటాయో వాటిని అన్నిటిని వదిలేసి ప్యాసేజ్ని 1/3 ఆఫ్ లెంత్కి తీసుకొచ్చి రాయాలి. దాన్ని ప్రెసీ రైటింగ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. Second question, the word précis is adapted from dash. Option: French, German, Italian, none of these. Which one is the correct answer? Option A, French. The word précis is adapted from French language. Third question. What are the essential for good précis? Options: comprehensive, well connected to points, clarity, accuracy, all are correct. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో గుడ్ ప్రెసీ రైటింగ్కి ఎసెన్షియల్ అంటే అవసరమైన పాయింట్స్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆల్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలా అంటే ఇంకో ఫస్ట్ ఆప్షన్ చూస్తే కాంప్రహెన్సివ్. కాంప్రహెన్సివ్ అంటే వీ షుడ్ నాట్ మిస్ ఎనీథింగ్, వీ షుడ్ నాట్ మిస్ ఎనీ పాయింట్స్. సో ప్యాసేజ్ చదివి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏముంటాయి వాటిని మిస్ చేయొద్దు. నెక్స్ట్ వెల్ కనెక్టెడ్ టు పాయింట్స్. సో పాయింట్స్ అనేటివి ఒక పాయింట్కి ఇంకొక పాయింట్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. నెక్స్ట్ క్లారిటీ. క్లారిటీ అంటే వి నీడ్ క్లారిటీ, నో ఎర్రర్స్ అనేటివి ఉండద్దు, ఒక సెంటెన్స్ అనేటివి క్లారిటీగా ఉండాలి. నెక్స్ట్ యాక్యురసీ. యాక్యురసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెసీ రైటింగ్. ఇవన్నీ ఎసెన్షియలే. సో ఆల్ ఆర్ కరెక్ట్. థర్డ్ క్వశ్చన్, హౌ టు రైట్ ఏ గుడ్ ప్రెసీ. అంటే ఇక్కడ ఈ గుడ్ ప్రెసీ రైటింగ్ రాయడానికి ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అని. ఆప్షన్స్: రైటింగ్ హెడ్డింగ్ ఆర్ టైటిల్. ఆప్షన్ బి, గివ్ ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ పాయింట్స్. సి, ప్రిపేరింగ్ ద రఫ్ డ్రాఫ్ట్. ఆప్షన్ డి, స్పెల్లింగ్ చెక్ అండ్ వర్డ్ కౌంట్. ఆప్షన్ డి, ఆల్ ఆర్ కరెక్ట్. Which one is the correct answer? ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్ ఆర్ కరెక్ట్. ఇక ఆల్ ఆర్ ఇవన్నీ పాయింట్స్ ఎలా కరెక్ట్ అంటే ఒక గుడ్ ప్రెసీ రైటింగ్కి ఈ అన్ని పాయింట్స్ అనేటివి ఇంపార్టెంట్. సో ఏంటి? రైటింగ్ హెడ్డింగ్ ఆర్ టైటిల్. సో ప్రెసీ రైటింగ్కి మనం ప్యాసేజ్ చదివిన తర్వాత దాన్ని షార్ట్ ప్యాసేజ్ చేసిన తర్వాత హెడ్డింగ్ ఆర్ టైటిల్ అనేది రాయాలి. నెక్స్ట్, గివ్ ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ పాయింట్స్. అంటే
ప్యాసేజ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి, అన్ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి ప్యాసేజ్లో చూడాలి. వాటిలో నుండి ఇంపార్టెంట్ పాయింట్ రాయాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ కానివి వాటిని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ సి, ప్రిపేరింగ్ ద రఫ్ డ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ స్పెల్లింగ్ చెక్ అండ్ వర్డ్ కౌంట్. సో ఒక యూస్ 2 or 3 వర్డ్స్, డూ నాట్ యూస్ మెనీ వర్డ్స్. సో ఎక్కువ వర్డ్స్ అనేటివి మనం యూజ్ చేయొద్దు, ఎంత తక్కువ అయితే అంత తక్కువ వర్డ్స్ యూజ్ చేసి ప్రెసీ రైటింగ్ అనేది రాయాలి. సో ఇక్కడ అన్నీ కరెక్టే, లాస్ట్ ఆప్షన్ ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, fourth one, what should be strictly avoid in pressy draft? Option A, start with main idea. Option B, no copy paste. Option C, write brief history of passage. Option D, avoid figurative speech, synonyms, కొటేషన్స్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూస్తే వాట్ షుడ్ బి స్ట్రిక్ట్లీ అవాయిడ్, ఇక్కడ ఏ పాయింట్ అనేది అవాయిడ్ చేయాలి ఇచ్చిన పాయింట్లో. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ప్యాసేజ్, వీ షుడ్ అవాయిడ్ రైట్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ప్యాసేజ్. సో ప్యాసేజ్ని మనం షార్ట్ లెంత్గా చేసి రాయాలి, కానీ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ప్యాసేజ్ అనేది చేయొద్దు. సో ఇది అవాయిడ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకుంటే స్టార్ట్ విత్ మెయిన్ ఐడియా. సో ప్రెసీ రైటింగ్ అంటే మెయిన్ ఐడియాస్నే తీసుకోవాలి. నో కాపీ పేస్ట్. సో కాపీ చేయడం, పేస్ట్ చేయడం అంటే ఉన్నది ఉన్నట్టుగా రాయడం చేయొద్దు. ఆప్షన్ డి చూస్తే అవాయిడ్ ఫిగరేటివ్ స్పీచ్, సినోనిమ్స్, కొటేషన్స్. సో ఫిగరేటివ్ స్పీచెస్ని మనం అవాయిడ్ చేయాలి. ఇంకా ఇక్కడ సినోనిమ్స్ ఉంటాయి కదా, అంటే మీనింగ్స్ ఉంటాయి కదా, మీనింగ్స్ని మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు, ఒకసారి రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఏమైనా కొటేషన్స్ ఉంటే కూడా వాటిని కూడా రిమూవ్ చేయాలి. కొటేషన్స్ అవేంటి, మనం అక్కడ ఇచ్చిన లైన్కి ఎగ్జాంపుల్గా ఈ సినోనిమ్స్ అనేటివి, కొటేషన్స్ అనేటివి యూజ్ చేస్తాం. ఒక సెంటెన్స్ రాస్తే సరిపోద్ది, మళ్ళీ వాటిని బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు దేంట్లో, ఈ ప్రెసీ రైటింగ్లో. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు ప్రెసీ? ఆప్షన్స్: అవాయిడ్ ఎగ్జాంపుల్స్, అవాయిడ్ ఇల్లుస్ట్రేషన్, reduce a long phrase into a word, title is not important. Which one is correct option? సో ఇక్కడ ఇచ్చిన వాటిలో నాట్ కరెక్ట్, ఇది నాట్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ నాట్ కరెక్ట్. టైటిల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనేది నాట్ కరెక్ట్. సో ప్రెసీ రైటింగ్లో టైటిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైటిల్ అనేది ఖచ్చితంగా డెఫినెట్గా ఉండాలి. సో ఇక్కడ టైటిల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని ఇచ్చింది కాబట్టి ఇది నాట్ కరెక్ట్. దిస్ పాయింట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకుంటే అవాయిడ్ ఎగ్జాంపుల్స్. సో ప్రెసీ రైటింగ్లో ఎగ్జాంపుల్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. సో ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే ఆల్రెడీ సెంటెన్స్ రాయాలి, ఆ సెంటెన్స్కి రిలేటెడ్గా ఉన్న ఎగ్జాంపుల్ రాయాల్సిన అవసరం లేదు. మనం ప్రెసీ రైటింగ్ అంటే ఉన్న ఉన్న ప్యాసేజ్నే షార్ట్గా చేసి రాయడం. సో అందుకని ఎగ్జాంపుల్స్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ ఇల్లస్ట్రేషన్. సో ఇంకేమైనా పాయింట్స్ ఉంటే కూడా వాటిని కూడా తీసేయాలి. రెడ్యూస్ ఏ లాంగ్ ఫ్రేజ్ ఇంటూ వర్డ్. సో ఫ్రేజెస్ ఉంటాయి కదా, సెంటెన్సెస్, ఆ సెంటెన్స్ని ఒక వర్డ్గా మనం మార్చి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ వన్. ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక పేరాగ్రాఫ్ చిన్నది, ఒకసారి చదివి దీన్ని మనం ప్రెసీ రైటింగ్ ఎలా రాయొచ్చో చూద్దాం. ఐ సా ఏ మ్యాన్ హూ హ్యాడ్ 1 leg అండ్ హీ వాజ్ అనేబుల్ టు క్రాస్ ద రోడ్. ఇది ఒక సెంటెన్స్.
మళ్ళీ ఒకసారి ఐ సా ఏ మ్యాన్ హూ హ్యాడ్ వన్ లెగ్ అండ్ హీ వాజ్ అనేబుల్ టు క్రాస్ ద రోడ్. ఇక్కడ దిస్ సెంటెన్స్ క్యాన్ బి షార్టెండ్ యాజ్, ఈ సెంటెన్స్ని షార్ట్గా ప్రెస్సీ రైటింగ్గా రాస్తే ఎలా ఉంటుంది ఇక్కడ ఆప్షన్స్లో ఉంది. ఐడెంటిఫై చేసి కామెంట్లో పెట్టండి విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ, ఐ సా ఏ మ్యాన్ హూ హ్యాస్ వన్ లెగ్, ఇక్కడ హ్యాస్ ఇది ఎస్, హూ హ్యాస్ ఓన్లీ వన్ లెగ్. ఆప్షన్ బి, ఐ సా ఏ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మ్యాన్ హూ వాస్ unable to walk. Option C, I saw a man with one leg. Option D, none of this. ఇప్పుడు ఇచ్చిన 2 సెంటెన్సెస్ని షార్ట్ పారాగ్రాఫ్గా రాస్తే ఎలా వస్తుంది? Option C is the correct answer. I saw a man with one leg. Seventh question. Pressy writing aim is. Options: reading, writing, speaking, both A and B. Which one is the correct option? ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, బోత్ ఏ అండ్ బి. సో ప్రెస్సీ రైటింగ్లో రీడింగ్ అండ్ రైటింగ్ ఇంపార్టెంట్. సో రీడింగ్ అంటే ఒక ప్యాసేజ్ని చదవడం వల్ల దాన్ని షార్ట్ ఎలా చేయాలి సో అనేది వస్తుంది. రైటింగ్ వల్ల షార్ట్ చేసి ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే రాయాలి, ఏ పాయింట్స్ అవాయిడ్ చేసి రాయాలి అనేది రైటింగ్ వల్ల తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. Eighth one, which of the following should be used in pressy writing? Options: first person, second person, third person, all of the above. Which one is the correct option? Option C, third person. Third person should be used in pressy writing. Ninth question. B should not add dash in pressy draft. Options: title, theme of the original draft, our thoughts, comments, ideas and criticism. All of the above. Which one is the correct option? ఇక్కడ క్వశ్చన్ చూస్తే వి షుడ్ నాట్ యాడ్, ఏవి యాడ్ చేయొద్దు ప్రెస్సీ రైటింగ్లో. టైటిల్ ఒకసారి ఆప్షన్ ఏ చూస్తే టైటిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. థీమ్ ఆఫ్ ద ఒరిజినల్ డ్రాఫ్ట్, ఒరిజినల్ థీమ్ అనేది రావాలి ఆ ప్యాసేజ్లో సమ్మరీలో రాసేటప్పుడు. నెక్స్ట్ అవర్ థాట్స్, కామెంట్స్, ఐడియాస్ అండ్ క్రిటిసిజం. సో ఇవన్నీ మనం మన ఓన్ థాట్స్, మన ఓన్ కామెంట్స్, ఐడియాస్ అవన్నీ మనం దాంట్లో రాయొద్దు. సమ్మరీలో ఏముంది అది మాత్రమే రాయాలి. ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఇది కూడా కరెక్టా అంటే సో ఇది కాదు. అవర్ థాట్స్, కామెంట్స్, ఐడియాస్, క్రిటిసిజం ఇవన్నీ మన ఓన్ థాట్స్, కామెంట్స్ అనేటివి యాడ్ చేయొద్దు. సో సి, ఆప్షన్ సి. ఏం యాడ్ చేయొద్దు అంటే అవర్ థాట్స్, కామెంట్స్, ఐడియాస్. కరెక్ట్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. Tenth question. While reading the original summary, one needs to understand dash. Options: what the passage is about, what its tone is, what type of writing it is, D, all of the above. Which one is the correct option? ఒకసారి క్వశ్చన్ చూస్తే వైల్ రీడింగ్ ద ఒరిజినల్ సమ్మరీ అంటే
ప్రిసైజ్ రైటింగ్లో. ఇప్పుడు మనం సమ్మరీ ప్యాసేజ్ని చదివేటప్పుడు వన్ నీడ్స్ టు అండర్స్టాండ్, మనం ఏం అర్థం చేసుకోవాలి ఆ ప్యాసేజ్ని, మళ్ళీ మనం షార్ట్ పారాగ్రాఫ్గా రాసేటప్పుడు అలా అండర్స్టాండ్ చేసుకునే పాయింట్స్ ఏంటి. ఫస్ట్ వన్ ఏంటి, వాట్ ద ప్యాసేజ్ ఈస్ అబౌట్, ఇది మనం ప్యాసేజ్ దేని గురించి ఉంది అనేది తెలుసుకోవాలి. వాట్ ఇట్స్ టోన్, ఇది దేని గురించి ఉంది ప్యాసేజ్, అది కూడా తెలుసుకోవాలి. వాట్ టైప్ ఆఫ్ రైటింగ్ ఇట్ ఈస్, సో ఇది ఎలా రాస్తే బాగుంటుంది అనేది, ప్రిసైజ్ రైటింగ్ ఎలా రాయాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి, ఆల్ ఆఫ్ ద అబోవ్. అన్ని పాయింట్స్ ఏబిసి కరెక్ట్ కాబట్టి సో ఆల్ ఆఫ్ ద అబోవ్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you everyone for watching this video.